బెంగళూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. ఎస్ అనిల్, బెంగళూరు ఘటన ఏదైతే ఉందో ఆర్సీబీ ఐపీఎల్లో విజయం సాధించిన తర్వాత అక్కడ సంబరాల్లో భాగంగా విజయోత్సవ సభ కూడా ఏర్పాటు చేశారు. జరిగినటువంటి ఘటనలో 11 మంది తొక్కిసలాటలో చనిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా ఎవరైతే ఈ యొక్క విజయోత్సవకు సంబంధించినటువంటి సభ ఏర్పాటు చేశారో ఆ నిర్వాహకుల్ని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. దానిలో భాగంగా ప్రస్తుతం అయితే 4గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేస్తున్నారు. ఎక్కడ అంటే ప్రస్తుతం అయితే వారు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఆ 4గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అనేక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క నిర్వాహకులు ఈ యొక్క ఆర్సీబీ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నప్పుడు చిన్నస్వామి స్టేడియంలో సో అప్పుడు ఎంతమంది వస్తారు ఏంటనే అంచనా లేకుండా విజయోత్సవ సభకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని నిర్వహించారు. కాబట్టి సో ఒక అంచనా కూడా లేదు. అంటే మొత్తం కెపాసిటీ అది ఎంత ఉన్నదో తెలియదు, కానీ దాదాపుగా 3 లక్షలకు పైగా వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి చూస్తే నిర్వాహకులు కూడా చేతులు ఎత్తేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి, చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా గేట్లు తెరుచుకోవడంతో చాలా మంది 60-70 మంది దాకా కూడా ప్రాణాలు మీదికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపు 11 మంది మరణించారు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో ఈ నిర్వాహకులపైన కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే 4గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో చూస్తే మాత్రం ఒకరు నిఖిల్ సోసాలే, ఇతను ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. కెంపెగౌడ, ఈయన్ని ముంబైకి పారిపోతుండగా బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటుగా ఇక మిగిలిన ఇద్దరు కూడా కర్ణాటక క్రికెట్ సంఘం కార్యదర్శి, కోశాధికారి, వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 4గురిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు పోలీసులు విచారణ చేస్తున్నారు. సో ఈ యొక్క వివాదం మాత్రం కొంత రాజకీయ రంగు పులుముక్కుందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీకి చెందినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో శోభా కరెంద్లాజే, ఈమె చాలా కీలకమైన ఆరోపణలు బెంగళూరు ప్రభుత్వం పైన చేసింది. ఎందుకంటే మీకు ఆనుకోని ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయితే ఆ తొక్కిసలాట్లో భాగంగా ఒకరు చనిపోతే నేరుగా వెళ్ళి అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. మరి బెంగళూరులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సో 11 మందికి మరణానికి కారణమైనటువంటి వారు ఎవరు, మరి ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఇందులో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అరెస్ట్ చేయాలి, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సో ఇది కొంత రాజకీయ పులుము రంగుకుందని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి చూడాలి మరి ఇప్పుడు ఇక ఎటువైపు దారి తీస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే ప్రధానమైన విమర్శ మాత్రం ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వస్తుంది. ఎందుకంటే సంబరాలు చేసుకోవచ్చు, తప్పులేదు, కానీ ఒక అంచనా ఉంటుంది. దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్